భూమి కొండమ్మలు వీళ్ళిద్దరూ గత 4 రోజుల నుంచి చదువుకోవడానికి రాత్రులు కాలేజీకి వస్తున్నారండి. కంబైన్డ్ స్టడీస్ కోసం కాలేజ్కి వస్తున్నారా? అది నైట్ ఆఫ్టర్ 10. వాళ్ళుంటున్న హాస్టల్ ఏరియాలో 4 డేస్ నుంచి పవర్ లేదు సార్. ఐ సీ. సార్ వెనకాల ఎవరో మాస్క్ వేసుకొని వస్తున్నారు సార్. ఇతను వాచ్మెన్ రాము. అవును సార్. వాచ్మెన్తో భూమి కొండమలు మాట్లాడుతున్నప్పుడు ఈ ముసుగు బ్యాచ్ సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళింది. వీడియోలో కనిపిస్తుందిగా సార్. అంటే ముక్తాదేవి గారు అన్నది నిజమే. పాపం భూమి కొండమల అమాయకులు. క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది ఈ మాస్కులు వేసుకున్న వాళ్ళు అయ్యి ఉంటారండి. మల్లేశం సార్ ఒకసారి వెంచే. భూమి కొండమలు కాలేజీ గేట్లోకి ఎంటర్ అవుతుంటే వెనకాలే ఫాలో అవుతున్న వీళ్లను గమనించలేదు. షాడో పడ్డా సౌండ్ వచ్చినా తల తిప్పి చూడాలి. సార్ చిన్న డౌట్ సార్. ఏంటది? ఈ ముసుగు బ్యాచ్ కూడా ఈ భూమి కొండమ్మల మనుషులై ఉండొచ్చు కదా? అలా ఎలా అనుమానిస్తారు? వీళ్ళిద్దరూ వాచ్మెన్ని మాటల్లోకి దింపి ఈ ముగ్గురిని లోపలికి వెళ్లేలా ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారు, ఇదంతా అనుమానం అనుకోకండి. ఇన్వెస్టిగేషన్లో భాగం అంతే. ఐ కెన్ అండర్స్టాండ్ యూ సార్. సెక్యూరిటీ రూమ్లో సీసీ కెమెరాల లింకు మొత్తాన్ని కట్ చేశారంటే కాలేజీ పరిసరాలు బాగా అలవాటైన వాళ్లే ఈ దొంగతనం చేసుండొచ్చు. మల్లేశం సార్ వీడియో పాజ్ చేసి జూమ్ చేయి. ఓకే సార్. వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు కాదు, బాగా తెలివైన అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అమ్మాయి డ్రెస్ వేసుకుని వచ్చి ఉండొచ్చు కదా సార్? వాళ్ళు ముసుగేసుకున్న బాడీ స్ట్రక్చర్, హైట్ చూసి చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్, తన లెఫ్ట్ హ్యాండ్కి టాటూ ఉంది చూసారా? మొహాలకి మాస్క్ వేసుకున్న, చేతులకి గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయారు సార్. ప్రిన్సిపల్ గారు సార్, మీరు పర్మిషన్ ఇస్తే కాలేజ్ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తాను. పర్మిషన్ ఇవ్వాల్సింది ముక్తాదేవి గారండి. ఒక మాట పెద్దావిడిని అడిగి. తప్పకుండా. హలో, నమస్కారం అమ్మా. నేను ప్రిన్సిపల్ నారాయణరావును మాట్లాడుతున్నాను. నమస్కారం రావు గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఇన్స్పెక్టర్, చెప్పండి. క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది కాలేజ్ అమ్మాయిలే కానీ బయట దొంగలు కాదని డౌట్గా ఉంది మేడం. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు హడావుడి చేస్తారు, హల్చల్ చేస్తారు. బి నెగిటివ్ బ్లడ్ కావాలి. విరాట్, నాది ఓ పాజిటివ్ సార్. ఏ పాజిటివ్? బి నెగిటివ్ రేర్ బ్లడ్ గ్రూప్. మీలో ఎవరైనా బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా? విరాట్ బాబు, నందికమ్మకు మా రక్తం ఇయ్యొచ్చా? ఏ గ్రూప్ నీది? ఏమో మాకు తెలీదు. సిస్టర్, వెంటనే వీళ్ళ బ్లడ్ గ్రూప్ చెక్ చేయండి. డాక్టర్ రండమ్మా. వెళ్ళండి.
పోయింది, పరువే పోయింది. రాజా రావ్ బహదూర్ గారి కాలేజ్ అంటే ఎంత గొప్ప పేరుండేది. రేపు పేపర్లో టీవీలో వచ్చే వార్తలు చూస్తే మన మీద జాలి చూపిస్తూ ఎన్ని వార్తలు వస్తాయోనక్క. ఏమైంది ఇప్పుడు? ఏం తెలియనట్టు అడుగుతావేంటక్క? కాలేజ్కి పోలీసులు వచ్చారటగా. దొంగతనం జరిగితే బెడ్రూమ్లోకైనా వస్తారు. నువ్వు టైమింగ్ తప్పి మాట్లాడుతున్నావు శ్రీపతి. కాస్త నన్ను అక్కకు అర్థమయ్యేలా చెప్పని. అక్క, కాలేజ్కి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే మనకున్న పేరు పాడవుతుంది కదా. రాత్రి దొంగలు పడ్డారంటేనే అవమానం. అలాంటిది ఇప్పుడు విచారణ చేస్తారు అంటే అవ్వ 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 ఎంత పరువు తక్కువ పనో చెప్పు. విచారణ జరుపుకోవచ్చంటే మీరెందుకు విచారిస్తారు? పోలీసులు డ్యూటీ చేస్తే మన పరువు ఎందుకు పోతుంది? స్టూడెంట్స్ బాగా చదువుకుని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎంక్వైరీ ఏంటని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అత్తయ్య. ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడాడు. పరీక్షలకు భంగం కలగకుండా, ఏ విద్యార్థి నొచ్చుకోకుండానే ఎంక్వైరీ చేయాలని చెప్పాను. హామీ ఇచ్చినందుకే పర్మిషన్ ఇచ్చాను. దేశభక్తి గీతాలు పాడుకునే చోట, భావితరాలని అందంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులున్న చోట, చదువే దైవంగా భావించే విద్యార్థుల ప్రాంగణంలోకి అయ్యో పోలీసులు రావడం ఏంటక్క? అదిగో అటు చూడు, బావగారు కూడా ఎంత ఫీల్ అవుతున్నారో చూడు. నిజంగా ఈయన ఫీల్ అవుతున్నారు. దేనికో తెలుసా? అమాయకురాలైన భూమిని దొంగ అని రాత్రి పోలీసులు అరెస్ట్ చేసినందుకు. అసలు దొంగలెవరో పట్టుకోవాలని వాళ్ళని తన కళ్ళ ముందుకు తీసుకొస్తే చేతుల్లో కదలిక లేకపోయినా చెంప పగలగొట్టాలన్నంత కోపం ఆయన గుండెల్లో ఉంది. ఎంక్వైరీ జరగాలమ్మా. ఆ దొంగ ఎవరో దొరకాలి. పోలీసుల కన్నా నీకే ఎక్కువ తాపత్రయం ఉందేంటయ్యా శ్రీపతి. ఎంక్వైరీ అని డిస్టర్బ్ చేస్తే నందిక కాలేజ్ టాపర్ ఎలా అవుతుంది? నందికను మాత్రమే ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? అదేనక్క, స్టూడెంట్స్ అందరూ పోలీసులు చూడగానే వర్రీ అవుతారు కదా. అందులో నందిక కూడా ఉంటుంది కదా. బాగా చదివే పిల్లని ఇలాంటి అవాంతరాలు ఇబ్బంది పెడతాయి కదా అని. అమ్మగారు ఫోన్ వచ్చిందమ్మా. హలో హలో ముక్తాదేవి గారు, నేను విరాట్ని మాట్లాడుతున్నాను. చెప్పు విరాట్. కాలేజ్ రెస్ట్ రూమ్లో నందిక స్లిప్ అయి పడిపోయింది. అద్దం పగిలి చేతికి గాయమైంది. అయ్యో, ఇప్పుడు నందిక ఎక్కడుంది? హాస్పిటల్కి తీసుకొచ్చాం. మేం వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే. నందికి ఏమైందమ్మా? అద్దం ఏదో పగిలి చెయ్యి కోసుకుందని విరాట్ చెప్పాడు. దిక్కుమాల ఎంక్వైరీలు మొదలు పెట్టారో లేదో ఇప్పుడు పిల్లకి ఇలా జరిగిపోయింది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. వీరయ్య, అమ్మా, మేము వచ్చేదాకా అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. పదండి. సార్, భూలక్ష్మి బ్లడ్ బి నెగిటివ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది విరాట్? స్పృహలో లేదంటున్నారు.